నమస్తే. తెలంగాణలో ఒక స్కూల్‌లో అందరూ కలిసి పనిచేసేటువంటి ప్రాంతంలో ఒక మహిళా టీచర్‌ను టార్గెట్‌గా చేసుకొని అనేక రకాలుగా వేధింపులకు గురిచేశారు. అది తట్టుకోలేక ఒక లేడీ టీచర్ ఆత్మహత్యా యత్నం చేసింది. చాలా కీలకమైనటువంటి చర్చగా నడుస్తుంది ఇది. అంటే ఒక ప్రభుత్వ పాఠశాలది. మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి ఆ ఉపాధ్యాయులంతా కలిసి ఐక్యంగా ఒక కుటుంబ సభ్యుల్లా ఉండాలి. కానీ అక్కడ జరిగింది మాత్రం దానికి విరుద్ధం. ముఖ్యంగా వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట ఆ గ్రామంలో ఒక మోడల్ హై స్కూల్ ఉంది. దానికి సంబంధించి అక్కడ 11 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో హారిక అనే టీచర్, ఆమెను ప్రిన్సిపల్, అలాగే కొంతమంది ముఖ్యంగా రాజేందర్, రాజు, మౌలాలి, అట్లాగే ఒక మహిళా టీచర్, వీరంతా ఒక టీమ్గా ఏర్పడి అంటే ఒక గ్రూప్గా ఈ హారికను వేధించడం మొదలుపెట్టారు. స్కూల్ అన్న తర్వాత ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అందరూ కలిసి ఫోటోలు దిగటం, లేదా సింగిల్గా ఫోటోలు తీయించుకోవటం ఇవన్నీ జరుగుతాయి. వాటిని బేస్ చేసుకొని నీ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని, అంటే అక్కడ ముఖ్యంగా ఈమెను వేధించడానికి గల కారణాలు ఏంటంటే చాలా కీలకమైనటువంటి అంశం అది. హారిక టీచర్ పిల్లలతో సరదాగా ఉండటం, ముఖ్యంగా పాఠాలు చెప్పే విషయంలో ఆ పిల్లలకు టీచర్కు మధ్య బాండింగ్ చాలా ఎక్కువ. ఇటువంటి సందర్భంలో అది తట్టుకోలేక వీరంతా ఆమెను వేధించడం మొదలుపెట్టారు. అయినా కూడా అలాగే స్కూలుకు వెళ్తూ వచ్చేది. ఇటువంటి సందర్భంలో మరి వేధింపులు అనేది శృతిమించాయి. ఇట్లాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే వేధిస్తున్నారో వారి సమాచారాన్ని, వారి వివరాలను ఇలా జరుగుతుందని ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. అయినా సరే పట్టించుకోవాలి. ఎందుకంటే ఆ వేధింపుల్లోనే ఒక ఉన్నతాధికారి ఉన్నారు, ప్రిన్సిపాల్, మిగిలిన వారు టీచర్స్. ఇలాంటి సందర్భంలో అటు వేధింపులు ఆపట్లేదు, కనీసం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవట్లేదు. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. చర్చ ఒక పెద్ద చర్చగా కూడా జరిగింది అది. అంటే అక్కడ స్థానికంగా కొంతమంది దగ్గర ఆమె ఆవేదన వ్యక్తం చేయడం, కాకపోతే ఇంట్లో ఎవరికి చెప్పలా. ఎలాంటి సందర్భంలో మరీ ఎక్కువగా వేధింపులు ఎక్కువైపోవడంతో సూసైడ్ అటెంప్ట్ చేశారు. చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారంగా ఇది మారింది. సూసైడ్ నోట్ కూడా రాశారట. దానికి సంబంధించి ఈ పేర్లు రాజేందర్, రాజు, మౌలాలి, అలాగే ఒక మహిళా టీచర్ ఆ స్కూల్లో పనిచేసేటువంటి వారు. వారిపై చర్యలు తీసుకోండి అని. అదృష్టం బాగుండి ఆ టీచర్కు ఎలాంటి ప్రమాదం జరగల. కాకపోతే హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకున్నటువంటి పోలీసులు వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు ఎవరైతే హారిక మీద వేధింపులకు గురి చేశారో, మానసికంగా వేధించారో ఈ టీచర్లంతా పరారీలో ఉన్నారు. వారి కోసం ఒక బృందం గాలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి తెలంగాణలో మొత్తానికి ఈ రకమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి.